నమస్తే అండి. నేను డాక్టర్ పురోహితి, ఇంటర్వెన్షనల్ పెయిన్ స్పెషలిస్ట్ అండ్ అనస్థీషియాలజిస్ట్. డైలీ నా ఓపీడీలో చాలా మంది పేషెంట్స్ని చూస్తూ ఉంటాను. అయితే ప్రతి పేషెంట్కి ట్రీట్మెంట్ ఇవ్వటం, నొప్పికి సంబంధించిన ప్రాబ్లమ్స్ని ట్రీట్ చేయటం, వాళ్ళకి ట్రీట్మెంట్స్ ఇవ్వటం, అవసరమైతే ఆపరేషన్ లేకుండా ఇంజెక్షన్స్తోనే ట్రీట్ చేయటం ఈ స్పెషాలిటీ. అయితే చాలా మంది పేషెంట్స్ని చూస్తే పేషెంట్స్ ఏమనుకుంటారంటే ట్రీట్మెంట్ కోసం వచ్చామని అనుకుంటారు. కానీ నేను ఒక డాక్టర్ పేషెంట్ రిలేషన్షిప్ కన్నా నాకు ప్రతి పేషెంట్ నుంచి ఏదో ఒక ఇన్స్పిరేషన్ ఖచ్చితంగా ఉంటుంది. ఆ ఇన్స్పిరేషన్ నుంచి వచ్చిందే ఈ యూట్యూబ్ ఛానల్ డాక్టర్ పురోహితి పెయిన్ టాక్స్. చాలా రోజుల నుంచి ఈ హెల్త్ రిలేటెడ్, నా డిపార్ట్మెంట్ రిలేటెడ్ వీడియోసే కాకుండా అదర్ డిపార్ట్మెంట్ రిలేటెడ్ వీడియోస్ కానీ, ఎలాంటి కండిషన్స్ ఉంటాయి, వాటికి ఎలా డయాగ్నోసిస్ చేయాలి, ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి, ఎలాంటి సర్జరీస్ అవసరం ఉంటాయి, సర్జరీ అవసరం లేకుండా మనం ఎలాంటి ట్రీట్మెంట్స్ ఇవ్వగలం, దీనికి సంబంధించిన విషయాలతో నా పేషెంట్స్ కూడా తెలియాలి, సమాజానికి తెలియాలి అని స్టార్ట్ చేసింది యూట్యూబ్ ఛానల్ డాక్టర్ పురోహితి పెయిన్ టాక్స్. అందులో భాగంగానే నాకు 2017 నుంచి పరిచయంలో ఉన్న ఒక వృద్ధాశ్రమం గురించి చెప్పాలి అని చాలా రోజుల నుంచి ట్రై చేస్తుంటే ఇవాళ వీలు పడింది. ఈ వృద్ధాశ్రమం సిద్ధవటం మండలం, బాక్రాపేట, కడప దగ్గర ఉంది. నాకు ఈ వృద్ధాశ్రమం 2017 నుంచి పరిచయం ఉంది. అప్పటి నుంచి ఇక్కడున్న పెద్దవాళ్ళ గురించి, వాళ్ళ ఆరోగ్య సమస్యలు, ఎలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఈ ఆశ్రమంలో చేరారు. అయితే ఒక ఆశ్రమం మనం ప్రారంభించాలంటే అది ఒక చిన్న విషయం కాదు, చాలా పెద్ద బాధ్యత. అందువల్ల ఈ ఆశ్రమం గురించి నేను ఒక వీడియో చేయాలి, చూసే ప్రేక్షకులకు కూడా ఈ ఆశ్రమం గురించి తెలియాలి అనే ఉద్దేశంతో యూట్యూబ్ ఛానల్లో ఈ వీడియో చేస్తున్నాను. ఇక్కడ ఆశ్రమం స్టార్ట్ చేసిన వ్యక్తి పేరు రమణ మలిశెట్టి. ఈయన ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో ఆఫీసర్. అయితే ఈ ఆశ్రమం స్టార్ట్ చేయాలని 2011లో సంకల్పంతో మొదలుపెట్టారు. అప్పుడు స్టార్ట్ చేసిన తర్వాత ఆయన ప్రయాణం ఎలా ఉంది, ఎన్ని మార్పులు చేసుకున్నాయి, ఇది ఒక పెద్ద బాధ్యత, దీన్ని ఎలా నిర్వర్తిస్తున్నారు అనే విషయాలు తెలుసుకుందాం. అంతేకాకుండా ఇక్కడున్న పెద్దవాళ్ళకున్న ఎలాంటి సమస్యలు ఉంటాయి, వృద్ధాశ్రమంలో చేరారంటే ఎవరు పట్టించుకోకుండా, కుటుంబం బాధ్యతలు తీసుకోకుండా నెగ్లెక్ట్ చేసిన వాళ్ళని ఇక్కడ తీసుకుంటారు. సో వాళ్ళకి ఎలాంటి సమస్యలు ఉన్నాయి అన్న విషయాల గురించి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అమ్మా. మీతో నేను కలిసి వీడియో చేయాలి, మీతో మాట్లాడాలి, దీని గురించి నలుగురికి తెలియాలి అని చాలా సంవత్సరాల నుంచి అనుకుంటున్నాను. అయితే నా పేషెంట్స్ ఇచ్చిన ఇన్స్పిరేషన్తో ఫస్ట్ మీ వీడియోనే పోస్ట్ చేద్దామని అనుకుంటున్నాను. సో మీకు ఈ సంకల్పం ఎలా వచ్చింది? ఆశ్రమం స్టార్ట్ చేయటం అన్నది చిన్న విషయం కాదు. సో ఈ సంకల్పం ఎలా వచ్చింది, దీని బాధ్యతలు ఎలా తీసుకుంటున్నారు, ఈ బాధ్యతలు నిర్వర్తించాలంటే మీకు ఫినాన్షియల్ సపోర్ట్ కూడా కావాలి. మీరు ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో ఆఫీసర్. సో నాకు రీసెంట్గా తెలిసింది ఏంటంటే మీరు వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు ఈ బాధ్యత నిర్వర్తించడానికి అని కూడా విన్నాను. దాని గురించి మాకు కొంచెం చెప్పండి. అమ్మా, నేను 1984లో పోలీస్ డిపార్ట్మెంట్లకి కానిస్టేబుల్గా వచ్చాను. ఆ ఉద్యోగము మామూలు, సహజ. పోలీస్ డిపార్ట్మెంట్ ఎలా ఉంటుంది, ఆ కష్ట నష్టాలు, బాధలు మామూలే. 93లో పూర్వమామలలో పనిచేసేటప్పుడు ఒక వృద్ధురాలికి అనాథ దేహము అంటుంటారు, అనాథ శవమని. అటువంటి ముసలామకు డ్యూటీలో భాగంగా అంత్యక్రియలు చేసే అవకాశం నాకు భగవంతుడు కల్పించాడు. కానీ ఆ రోజు ఆ చేసేటప్పుడు నా జీవితం ఇలా అవుతుంది, ఈ అంత్యక్రియలో ఇంత గొప్ప విషయం ఉందనే విషయం నాకు తెలియదు. తెలియకుండా భగవంతుడు అట్లా అడుగు వేపించాడు. అది కంటిన్యూగా పొదలు పెట్టకుండా ఇప్పటి వరకు ఆ ఈశ్వరానుగ్రహం 633 మందికి అంత్యక్రియలు చేసుకున్నాను. మంచి మాట. ఆ డబ్బులు ఎవరి డబ్బును ఉపయోగించను. ఎందుకు ఉపయోగించమంటే నేను అది రుణము తీర్చుకుంటున్నా. తల్లిదండ్రులకు చేసేది ప్రతి ఒక్కటి పిల్లల యొక్క రుణం తీర్చుకోవడమే. అది గొప్పతనం కాదు. ఈ జన్మలోనూ వాళ్ళు చేశారు, ఈ జన్మలో తీర్చుకునేందుకు అవకాశం నాకు భగవంతుడు కల్పించాడు అనే భావంతో నా ధర్మధనాన్ని, నా జీతం డబ్బులో వచ్చిన దాంట్లో మొదటి నుంచి నేను ఏమనుకునేవాడిని అంటే, నా జీతము 10,000 రూపాయలు వస్తే నా జీతం 5,000, 5,000 రూపాయలు నాది కాదు అనే భావంతోనే మొదలైంది ఈ జీవితం. కానీ భగవంతుడు కష్టాలు, బాధలు ఎన్నెన్నో ఇస్తాడు. అవన్నీ ఓర్చుకుంటూ, అన్ని భరిస్తూ, ఆ ఓర్చుకునే శక్తి, భరించే శక్తి కూడా భగవంతుడు ఇచ్చింది. ఈ ఆశ్రమం మొదలు పెట్టినప్పుడు ఎంతమందితో మొదలు పెట్టారు? ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? 2 మొదలు పెట్టానమ్మా. ప్రస్తుతం 25 మంది ఉన్నారు. పెద్దవాళ్ళ కోసం ఒక ఆశ్రమం స్టార్ట్ చేయటం అంటే అది ఒక పెద్ద బాధ్యత సార్. సో ఆ బాధ్యత తీర్చుకోవాలి అంటే మనం వాళ్ళకి ఆరోగ్య సమస్యలు ఉంటాయి, వాళ్ళ అవసరాలు ఉంటాయి, వాళ్ళ తిండి, వాళ్ళ నివాసం కానీ ఇవన్నీ ఎలా మేనేజ్ చేసుకుంటున్నారు?
ఈ ఆశ్రమం ఏర్పాటు చేయాలనేది నాకు కలలో కూడా ముందు ఆలోచన లేదు. ఎందుకు కల్పించాడు భగవంతుడు అంటే, ఈ చనిపోయిన వ్యక్తులకు అంత్యక్రియలు చేస్తుంటున్నారు కదా, కుళ్ళిపోయిన వాళ్ళు ఈ సంకళ్ళల్లో కళ్ళ కింద, తర్వాత శుతిమెత్తన ప్రాంతంలో ఎలుకలు పందికొక్కులు అన్ని తినేసి వేచి ఉంటాయి. ఎవరైనా ఒక వ్యక్తి ఎవరైనా ఒక రైల్వే ట్రాక్ మీద, రైల్వే స్టేషన్ లో కానీ, రైల్వే బస్ స్టాండ్ ప్రాంతంలో కానీ ఒక చెత్త కుప్పలో ఎవరైనా ఒకడు పడిపోయి ఉంటే చాలా మంది మనకు వచ్చే ఆలోచన ఏంటంటే తాగి పడిపోయినాడు అనుకుంటారు. అతను తాగి పడిపోయినాడా, లేకుంటే అనారోగ్యంతో పడిపోయినాడా, లేదా చనిపోయినాడా అని విచారించేటంత సమయము ప్రస్తుతం మనిషికి లేదు. అంత సమయం కేటాయించలేకపోతున్నాడు. ఏమంటే అవి తాగి పడిపోయి ఉంటాడులే అనే భావంతోనే పోతున్నారు. కానీ నేను చూడంగా ఎంతో మంది ఇటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు, కొంతమందికైనా, చాలా మందికి శక్తి ఉన్నంత వరకు మనిషిలో శరీరంలో ఈ యొక్క రక్తం, వేడి రక్తం అంటాము కానీ, ఇంకేదైనా వయసులో ఉన్నంత వరకు ఎటువంటి బాధని కానీ, ఎటువంటి కష్టాన్ని కానీ, ఎటువంటి అనారోగ్యమైన సమస్యను కానీ మనిషి ఖాతరు చేయడు. నాకేమి శక్తి బాగుండాలి, బలంగా ఉండాలి అనే ఎటువంటిదైనా తట్టుకోగలుగుతాడు. 60 సంవత్సరాలు దాటింది, చిన్న గాయమైనా పెద్ద బాధ కలుగుతుంది. శరీరానికి చిన్న అయినా తట్టుకోలేడు. ఇంకొకటి ఏంటంటే, గరుడ పురాణంలో కానీ వేదాల్లో కానీ ఏంటంటే, గతంలో చేసుకున్న పుణ్యఫలాన్నంతా భగవంతుడు మానవునికి యవ్వనంలో ఇస్తాడట, అనుభవించు అని. గతంలో చేసుకున్న కర్మ ఫలితాన్ని వృద్ధాప్యంలో ఇస్తాడు. ఎందుకంటే భగవంతుడుగా ఖాతరు చేయడు యవ్వనంలో మనిషి. వృద్ధాప్యంలో తన శరీరం తన అదుపు తప్పిపోయినప్పుడు తెలుస్తుంది, నేను ఏం చేశాను, గతంలో ఏం పాపం చేశాను, ఇప్పుడు అనుభవిస్తున్నాను అనే పరివర్తన వృద్ధాప్యంలో కాబోతుంది. కాబట్టి ఈ బాధల యొక్క ఆ కర్మ ఫలితాన్ని వృద్ధాప్యంలో ఇస్తాడంట. వృద్ధాప్యంలో మనిషికి కలిగే మొట్టమొదటి ఆలోచన ఏంటంటే, నా శరీరానికి ఆహారం ఎట్లా, ఉదయం టిఫిన్ ఎట్లా, మధ్యాహ్నం భోజనం ఎట్లా, రాత్రి ఎట్లా, రాత్రి పడుకుంటే దానికి ఎట్లా, నాకు జ్వరం వస్తే ఎవరైనా చూసుకుంటారా, అతి ముఖ్యమైనది చచ్చిపోతే ఎట్లా, నాకు తోడు ఏమిటి, నాకు ఏమన్నా జరిగితే ఎవరు చూసుకుంటారు, నా తిండి ఏమిటి, నా నివాసం ఏమిటి, నాకు ఆరోగ్య సమస్యలు వస్తాయి ఏమిటి, ఇటువంటి అన్ని వృద్ధాప్యంలోనే వస్తాయి మనిషికి, ఎవరైనా రావు. ఈ వృద్ధాప్యంలో వచ్చిన అటువంటి బాధలున్న వాళ్ళకు కొంతమందికైనా, నాకు ఇంకా అక్కడికి వెళ్తే నాకు ఏ ఇబ్బంది ఉండదు, నాకు ఉదయం మధ్యాహ్నం రాత్రి భోజనాలకు కానీ, రాత్రి పడుకున్నప్పుడు కానీ, చనిపోయినా కానీ నాకు నా బిడ్డల మాదిరి అక్కడ చూసుకుంటారు అనే భరోసా కలిగిన జీవితాన్ని కొంతమందికన్నా ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఏర్పాటైంది ఈ ఆశ్రమం. అంతే. అయితే మీ ఆశ్రమానికి పెట్టిన పేరు తపోవన సేవ నిరాధార ఆశ్రమం. మామూలుగా బయట ఓల్డ్ ఏజ్ హోమ్స్, వృద్ధాశ్రమాలను వింటుంటాం, కానీ తపోవన సేవ నిరాధార ఆశ్రమం అని విన్నాం. నిరాధారం, తపోవన సేవ, ఈ పేరు మీరు ఇలా పెట్టుకోవటానికి కారణం చెప్తారా? మొట్టమొదటిది పరమాత్మ సేవ కదా. ఈ ట్రస్ట్ పెట్టేటప్పుడు 2006లో ఈ చనిపోయిన వ్యక్తుల కోసం ఒక ట్రస్ట్ ఏర్పాటు చేయాలి అనే ఉద్దేశంతో నా మిత్రులు కొంతమంది, రమణన్న ఒక ట్రస్ట్ రిజిస్టర్ చేద్దాము అని అన్నారు. సరే చెప్పండి, ఒక పేరు సెలెక్ట్ చేయండి అని అడిగినప్పుడు, మా ఇంటి పేరు మలిశెట్టి అయితే మలిశెట్టి సేవా సంస్థ, లేదు రమణ సేవా సంస్థ, లేదా మీ అమ్మ పేరు లక్ష్మమ్మ సేవా సంస్థ, ఇలా పేర్లు పెట్టుకున్న బాగుంటుంది అని అన్నారు. లేకంటే శివ సేవా సంస్థ, రామ సేవా సంస్థ, ఇటువంటి దేవతల పేర్లు పెట్టమని కూడా చెప్పారు. కానీ నాకు ఆలోచన ఏంటంటే, గరుడ పురాణంలో ఒకటి ఉందాం, మనిషి దేహములో నుంచి ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత 9 గజముల దూరములో సూపర్ పవర్ వస్తుందంట, పరమాత్మ స్వరూపం ఉంటుందంట. ఇక్కడ 9 గజముల అవతల ఈ ఆత్మ మళ్ళీ వీలైతే శరీరంలోకి మళ్ళీ వెళ్ళాలి అని తపిస్తూ 9 గజముల అవతల తిరుగుతూ ఉంటుందట. ఈ 9 గజముల దూరంలో ఉండేది సూపర్ పవర్, ఆత్మకు పరమాత్మ. ఆ పరమాత్మ ఈశ్వర స్వరూపం, దాన్ని లయం చేస్తూ ఉంటుంది, నాశనం చేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ శరీరము మట్టిలో గాని, అగ్నిలో గాని, నీటిలో గాని, ఈ పంచభూతాలలో కలిసేటంత వరకు ఈ ఆత్మ దేహాన్ని చూస్తూ తిరుగుతూనే ఉంటుందట. ఎప్పుడైతే మట్టిలో కానీ, నిప్పులో కానీ, నీటిలోనే కలుస్తానే, ఇవి పంచభూతాలు అన్నారండి, పంచదేవతలు అనలేదు. ఇది గుర్తుపెట్టుకోండి, పదం ఒకటి, పంచభూతాలు అన్నారు.
భూతం అంటే అర్థం ఏంటి? కబలించేది. దాన్ని అదుపు చేసేదానికి ఎవరి వల్ల కాదు. ఈ శరీరము ఆ మట్టిలో పడిపోతానే ఈ ఆత్మకు తనకు ఉన్న అంతవరకు జీవించినటువంటి శరీరము కనిపించదు. హైందవ ధర్మంలో ఏం చేస్తారు, ఒకటి ఉంది, డెడ్ బాడీ అక్కడి నుంచి దేహం తీసిన తర్వాత, శవాన్ని తీసిన తర్వాత శ్మశానానికి కాడికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడున్న వాళ్ళ ఇంట్లో వాళ్ళు దాన్ని పరిశుభ్రంగా పరిచి అక్కడ ఒక దీపం పెడతారు. ఆ శ్మశానికి పోయి వచ్చిన వాళ్ళందరూ కాళ్ళు కొడుకుని వచ్చి దీపం కాడ దండం పెట్టుకుని వెళ్ళండి అని. యథార్థం ఏంటి తెలుసా? ఈ ఆత్మ ఆ శ్మశానం కాడికి పోయి ఆ మట్టిలో గాని నిప్పులో కానీ దేహం వెళ్ళిపోయిన తర్వాత నాకు ఇంకా ఏమీ లేదని ఆ ఆత్మ వచ్చి ఈ పరంజ్యోతిలోకి, ఈ పరమాత్మ స్వరూపంలోకి లీనమైపోతుందంట మొట్టమొదట. అందుకోసం నిగూఢంగా హైందవ ధర్మంలో పెట్టినటువంటి నిషేధంగా అత్యంత గొప్ప విషయం అది. అందుకోసం అని చేస్తారు. ఈ పరమాత్మ అనే ఎందుకు డెడ్ బాడీ తీసుకుపోతున్నాం కదా, ఈ డెడ్ బాడీ కాదు కదా, పరమాత్మ అంశం ఉంది అక్కడ. పరమాత్మను తీసుకుపోయి అక్కడ మట్టిలో కలుపుతున్నా. అదేంటిది? దేహానికి కాదు, శవానికి కాదు, శవములో ఉన్న పరమాత్మకు సేవకు, దేవునికి సేవ కాబట్టి ఇది. అందుకోసం అని పరమాత్మ సేవ అని పేరు పెట్టుకున్నాను. పరమాత్మ సేవ. అనాథ అని మామూలుగా అనాథ ఆశ్రమం అని వింటుంటాం, కానీ అనాథ అని పెట్టకుండా నిరాధారం అంటే ఆధారం లేని వాళ్లే, పుట్టుకతో మనం ఏదో ఒక బంధంతో వచ్చిన వాళ్ళమే. సో ఎప్పటికీ అనాథలం కాము. కాకపోతే ఈ ఆశ్రమంలో చేరే వాళ్ళకి ఆధారం లేక చేరారనే ఉద్దేశంతో మీరు నిరాధార ఆశ్రమం అని పేరు పెట్టారు. ఈ ఫౌండేషన్ స్టార్ట్ చేయటానికి అందరి పేర్లు చెప్పలేకపోవచ్చు, చాలా మంది సాయం ఉండుంటుంది. సో మీరు ఏదన్నా ఎక్కడ డామినెంట్ గా నాకు ఎక్కువ హెల్ప్ చేసిన వాళ్ళు ఉన్నారు, ఏమన్నా ఎవరి పేరు చెప్పి ఇంకొకరిని నొప్పించటం బాగోదు. అందరూ మహాత్ములు. నేను ఇక్కడ ఈ స్థలం కొనేటప్పుడు నా తల్లిదండ్రుల ద్వారా నాకు సంక్రమించిన పొలం కొంత ఉంటే ఆ పొలం అమ్మి ఆ డబ్బుతో వచ్చిన డబ్బుతో ఈ స్థలం కొన్నాను. ఈ స్థలం కొనేటప్పుడు చెప్తున్నాను కదా, స్థలం అయితే కొన్నాను, ఈ రూములు కట్టించాలా, ఏర్పాటు చేయాలా, నా దగ్గర డబ్బు లేదు. నా స్థాయి కానిస్టేబుల్ ఉద్యోగం, పిల్లలు చదువులు, వాళ్ళ పోషణ, అయినా కానీ ఈ చనిపోయిన వ్యక్తులకు అంత్యక్రియలు, ఈ ఆశ్రమం ఏర్పాటు చేయాలా, ఎట్లా ఏం కదా భగవంతుడా అనుకుంటున్నాను. అనుకునేటప్పుడు కడపలో ఒక నాకు నా మిత్రుడు ఒక డాక్టర్ ఉన్నాడు, షుగర్ స్పెషలిస్ట్, డయాబెటిక్ స్పెషలిస్ట్. ఆయన లేరు, ఇప్పుడు గతించారు. ఆయన దగ్గరికి పోయి, ఆయన పేరు వద్దులేండి, ఆయన దగ్గర పోయి, సార్ నాది O పాజిటివ్, నా బ్లడ్ గ్రూప్, నా కిడ్నీ ఇస్తాను ఎవరికైనా, మినిమం ఒక 5 లక్షలు ఎవరైనా నాకు ఇప్పించగలుగుతారా ఆయన దగ్గర అడిగాను, నా కిడ్నీ ఇస్తాను అని. ఆ డాక్టర్ గారు ఏమన్నారంటే, రమణ ఏంటి అమాయకత్వం, పిచ్చితనమా అమాయకత్వం, నీకు ఇది నీ పట్టుదల నిన్ను సాధిస్తుంది, చేస్తుంది పో అని చెప్పాడు. కానీ వచ్చాను ఇక్కడ, ఎప్పుడైతే మొదలు పెట్టాను వచ్చాను, ఒకరు ఇంకొకరు వస్తున్నారు. వాళ్ళకు తోచి ఇంతవరకు ఎవరి దగ్గరికి, ఏ రాజకీయ నాయకుడి దగ్గర కానీ, ఏ గవర్నమెంట్ ఆఫీసర్ దగ్గరికి కానీ, ఎవరి దగ్గరికైనా పోయి అయ్యా ఇక్కడ ఆశ్రమం ఏర్పాటు చేస్తాను సహాయపడండి ఇంతవరకు ఎవరి దగ్గర అడగలేదు. నేను ఒక్కరిని నమ్ముతాను, భగవంతుని అడుగుతాను, అయ్యా నువ్వు పంపించావు, నువ్వు చేయించు. ఎవరిని పంపిస్తాడు నాకు తెలియదు, ఎవరొకరి ద్వారా ఈ పనిని అయితే కష్టం బాగా తిప్పుతాడు. చెరుకు రసాన్ని కదా పిండినట్టు పిండిన తర్వాత ఫలితం మాత్రం తప్పకుండా ఇస్తాడు. అదే నమ్మకం. ఆ నమ్మకంతోనే ఇది ఏర్పాటు చేశాను. ఇక్కడ చాలా మంది అనాథ ఆశ్రమం అని చెప్తూ ఉంటారు. అనాథ ఆశ్రమం అని చెప్పుకోవడము మనల్ని మనం కించపరుచుకోవడం, మేము ఏదో చేస్తున్నామని గొప్పగా చూపించుకోవడం, అనాథలకు మేము ఆశ్రయం కల్పిస్తున్నాం అనుకోవడం. అదేంటిది? నువ్వెవరు ఆశ్రయం కల్పించేదానికి? అనాథ అని చెప్పు. అనాథ పిల్లలు, అనాథ వృద్ధులు, అనాథ ఆశ్రమాలు, అనాథ శవాలు. చనిపోయిన వ్యక్తికి ఇప్పుడు గుర్తించే వాళ్ళు లేరు. అతను ఫలానాని గుర్తుపెట్టే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి అతను ఏమనాలి? గుర్తు తెలియని దేహం అనాలి. గుర్తు తెలియని శవం. కానీ అనాథ శవం అంటే ఏ బంధము లేని వాడు అనాథ, నిరాధార శవం. ఏ బంధం? తల్లి బంధము, తండ్రి బంధము, తోబుట్టుల బంధము, రక్త బంధం, ఎవరో ఒకరు ఉంటారు కదా. కానీ చనిపోయిన సమయానికి అతను అందుబాటులో లేరు. వాళ్ళు ఎవరు? ఇతను మరణిస్తున్నారు. అప్పుడు ఏం చేస్తారు? పోలీసులు సేకరించేసి దాన్ని అంత్యక్రియ చేస్తారు.
కానీ ఇప్పుడు చెప్తున్నాను కదా, 93లో ఈ కార్యక్రమం మొదలైనప్పుడు హైదరాబాద్ లో సత్యహరిచంద్ర ట్రస్ట్ అని ఒక ట్రస్ట్ ఒకటి ఉంది. వాళ్ళు చేసేవాళ్ళు, వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చే పారితోషికం ద్వారా అది దహనం కాల్చేవాళ్ళు. ఇప్పుడు ఈ ప్రాంతంలో ఆశ్రమం ఏర్పాటు కావాలనేది భగవంతుడి నిర్ణయం. ఇది ఏర్పాటైంది. ఇది 2011లో కొన్నాను. 2012లో ఇక్కడ రకరకాల పళ్ళ చెట్లు ఉన్నాయి. సీతాఫలము, రామాఫలము, హనుమఫలము, రేగు, గంగిరేగు, జామ, సపోటా, నేరేడు, అల్లో నేరేడు, కమల, చీన, పనస, యాపిల్, రెడ్ వాటర్ యాపిల్, గ్రీన్ వాటర్ యాపిల్, వైట్ వాటర్ యాపిల్, ఆవకాడో, ఖర్జూరం, నారింజ, ఇప్పుడు చెప్పిన పళ్ళ చెట్లు ఉన్నాయి. రాగి, మర్రి, మద్ది, జమ్మి, జువ్వి, ఏకదళ బిల్వము, త్రిదళ బిల్వము, నవదళ బిల్వము, ఏకముఖి రుద్రాక్ష, ద్విముఖి రుద్రాక్ష, త్రిముఖి, పంచముఖి రుద్రాక్షలు, శ్రీగంధము, పారిజాతము, నాగలింగ పుష్పము, కదంబ వృక్షం, ఈ దేవతా చెట్లన్నీ ఉన్నాయి. ఈ చెట్లన్నీ ఏర్పాటు కావాలంటే భగవంతుని యొక్క ఇక్కడ ఉండాలి, ఆయన ఇక్కడ తిష్ట కావాలని జరిగింది. ఇక్కడ దైవ నిర్ణయం. చాలా మంది ఇక్కడికి కొడుకులు, అయ్యా మా అమ్మను చేర్చుకుంటారా, మా నాన్నను చేర్చుకుంటారా అని అడుగుతారు వచ్చి. నేను అడుగుతాను ఒకటే, నువ్వు బ్రతికే ఉన్నావా చచ్చినావా అని అడుగుతారు. ఇదేమంటారు, అదేంది సార్ బ్రతికే ఉన్నా కదా అని అంటారు. నా దృష్టిలో మనం బ్రతికుండి మనకు జన్మనిచ్చిన వారిని ఆశ్రమంలో పెడితే ఈ శరీరం ఉన్నా ఒకటే, ఊడిపోయినా ఒకటే. ఏదో ఎక్కడో ఉన్నారు, అమెరికాలో ఉన్నారు, బిడ్డలు ఇతర దేశాల్లో ఉన్నారు, తల్లిదండ్రులు అక్కడికి పోయి జీవించలేరు, ఆ వాతావరణానికి వీళ్ళు ఇమడలేరు. అటువంటి చోట ఏదో ఆశ్రమాల్లో పెట్టండి. ఈ పరిసర ప్రాంతాల్లో ఉంటే బాగా బ్రతుకుతూ ఉండి అమ్మ నాన్నలను ఆశ్రమం పెట్టుకునే పరిస్థితి వస్తే ఇంకా బిడ్డలు కనడం అవసరమా? వాళ్ళ కోసం ఇంత కష్టాలు పడడం అవసరమా? తల్లి మిత్రులలా చెప్తాను, వినండి. తల్లి యొక్క విలువ తెలియాలంటే ఎవరైనా ఒక కొడుకు పోయి, కొడుకు కానీ కొడుకే ముఖ్యంగా పోవాల్సిందే, కూతురికి. ఎందుకంటే స్త్రీ యొక్క బాధ తెలుస్తుంది కాబట్టి. కొడుకు తల్లి యొక్క విలువ తెలియాలంటే గవర్నమెంట్ హాస్పిటల్స్ ప్రసూతి కేంద్రం దగ్గరికి పోయి ఆ కిటికీ పక్కన ఏదైనా ఒక చాపో ఏదైనా వేసుకొని ఆడ పడుకోవాలా, ఆ వేదన వినాల. మనకు ప్రసవ సమయంలో మనకు జన్మనిచ్చినప్పుడు మన తల్లి పడే వేదన తెలుస్తుంది. అప్పుడు తెలుస్తుంది మన జన్మకారకురాలు మన తల్లి ఎంత బాధపడింది, ఎంత వేదన చెందిందని. అటువంటి తల్లిని పోవే బేవసముండా, పో గలీజ్ ముండా, పోరా నా కొడుక పో అని తల్లిదండ్రులను తిట్టి బయటికి తోసే బిడ్డలు వస్తున్నారు. ఇంతటి దుస్థితి ఏ తల్లిదండ్రులకు రాకూడదు. గోహత్య మహాపాపము, స్త్రీహత్య మహాపాపము, బ్రాహ్మణ హత్య మహాపాపము, శిశుహత్య మహాపాపము అని చెప్తూ ఉంటారు. అవి పాపాలే. కానీ అత్యంత కంటే మహాపాపం ఏంటి తెలుసా? మనకు జన్మనిచ్చిన శరీరాలను మాటల రూపంలో గానీ చేతల రూపంలో నొప్పిస్తే అంతకంటే భూమి మీద గొప్ప ఘోరాతి ఘోరమైన పాపము లేదు. అది వేదాలు చెప్తున్నాయి. తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నారు. నా భార్య నా మాట వింటుంది, నా భర్త నేను చెప్పినట్టు వింటాడు, నా భార్య అందంగా ఉంది అనుభవిస్తున్నాను, నేను చెప్పినట్టు గిర్ర గీస్తే నా భర్త చాటడు అనే భ్రమలో జీవిస్తారు. యవ్వనములో వృద్ధాప్యం అనేది ఒకటి ఉంది. ప్రతి చర్యకు ప్రతిచర్య అనేది కంపల్సరీ ఎదుర్కొనే సందర్భాలు ఉంటాయి. కాబట్టి దయచేసి ఆ ఆహాన్ని వదిలిపెట్టి తల్లిదండ్రులను, అత్తమామలు బాగా చూసుకోండి అనేసి మీ టీవీ ద్వారా నేను తెలుపుతున్నాను. తల్లిదండ్రులను చూసుకోవడం కంటే గొప్ప ధర్మం లేదు భూమి మీద. వాళ్ళని వదిలిపెట్టి, గాలికి వదిలిపెట్టి ఏ గుళ్ళు, గోపురాలు ఇంకేదైనా తిరిగితే ఉపయోగం లేదు. మనం తలపెట్టిన కార్యం మంచిదైనప్పుడు ఓపికతో వెయిట్ చేస్తే అన్ని దైవ ఆశీస్సులతో అన్ని కరెక్ట్ గా జరుగుతాయి, అన్ని సక్సెస్ అవుతాయి. దానికి మీరే ఒక ఉదాహరణ. నేనైతే సంతృప్తికరమైనటువంటి జీవితాన్ని, కష్టాలు ఇచ్చాడు దేవుడు, బాధలు ఇచ్చాడు, ఎన్నెన్నో ఇచ్చాడు. ఎన్నోసార్లు ఏడుగా చనిపోతే బాగుంటుంది అనుకో సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఏంటి సందర్భాలు కుటుంబ పరంగా కావచ్చు, ఆరోగ్యపరంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, ఉద్యోగ పరంగా కావచ్చు, ఎన్నెన్నో కష్టాలు ఎన్నో అయిపోయినాయి. కానీ అదే విధమైన అదే కష్టంలో కాటి ఆలోచించుకుంటే నాకు ఆనందమైన సంతృప్తిగా ఉన్న జీవితాన్ని కూడా భగవంతుడు ఇచ్చాడు. దీంట్లో మాత్రం ఆ సర్వేశ్వరునికి, ఆ పరమేశ్వరునికి సర్వదా నేను కృతజ్ఞతలు. ముఖ్యంగా నా తల్లిదండ్రులకు. ఎందుకంటే మా అమ్మ చాలా కష్టజీవి. మా నాన్నతో బాగా దెబ్బలు తిని పొంచి పోషించింది నన్ను. ఇది ఏదన్నా కొద్దిగా ఉందంటే అది నా తల్లిదండ్రులకే చెందాలని మనస్ఫూర్తి కోరుకుంటాం. ఇది ఏదైనా నా శరీరం ద్వారా చేసిన యొక్క కల్పితము పుణ్యకార్యము కానీ ధర్మకార్యం ఏదైనా ఉంటే
నా తల్లిదండ్రులకి చెందాలనేసి నేను కోరుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సంతోషం.